మాతృదేవోభవ. ఎంత రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. అభయహస్తమునే నఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. అభయహస్తమునే నఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1533 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 233 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 338వ నామంలో ఉన్నాం. వేదజనన్యై నమః. ఒక జీవునికి తన శరీరంలో కుండలని శక్తి ఉన్నట్టే, అక్కడి నుంచి ఆ కూడల దగ్గర నుంచి వాక్కు 4 భాగాలుగా విడిపోతే ప్రాణాయామం ద్వారా అతను వైఖరి వాక్కు నుంచి పరావాక్కుకు చేరుకున్నట్టే, జీవిత ప్రారంభంలో పరావాక్కు నుంచి వైఖరి వాక్కు ద్వారా వ్యక్తమైనట్టే, విశ్వమంతా ఒక మనిషి అనుకుంటే విరాట్ పురుషుడు, వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు అని వేదంలో శాస్త్రాల్లో చెప్పిన పేర్లు పెట్టుకుంటే, అర్థం చేసుకుంటే, ఆయనకు కూడా ఆ కుండలని అనేది విశ్వకుండలని అయి ఉంటుంది. అప్పుడు ఆయన ఆత్మస్వరూపం పరావాక్ స్వరూపం అయితే అక్కడి నుంచి పశ్చింతి, అక్కడి నుంచి మధ్యమ వచ్చి వైఖరి రూపంలో వేదం వ్యక్తమైంది. అంచేత వేదం వైఖరి వాక్కు విశ్వరూపాన్ని సందర్శింపజేస్తుంది. విశ్వమంతా ఉండేటువంటి భౌతిక విజ్ఞానం వేదంలో కూడా ఉంది. అందుకే శాస్త్రీయమైన విషయాలు ఏమైనా కనిపెట్టగానే వేదాల్లో ఉన్నాయని, ఎందుకంటే ఉన్నాయి. మరి మనం ఏమైనా వేళకోళం చేయగానే అన్నీ ఉండకపోవచ్చు, ఉండవలసినవి ఉన్నాయి. అంచేత అన్ని వేదాల్లో ఎందుకు ఉంటాయండి అని ఆక్షేపించేవాళ్ళదే తప్పుడు పద్ధతి. ఇక ఏమీ అసలు ఆ కాలము ఆ పరిస్థితి ఏమీ పట్టించుకోకుండా వేదమే అన్నిటికీ ఆధారం అని ఆలోచించే అనడం కూడా తప్పే. వేదం తర్వాత కూడా చాలా విషయాలు వచ్చాయి. ఈనాడు జరిగిన ఎన్నో పరిశోధనలు అందులో ఉండకపోతే నష్టం ఏమిటి? లేకపోతే వేదం గౌరవం తగ్గిందా? ఏనుగులు ఇప్పుడు ఎవరు వాడడం లేదండి వాహనాలుగా, యుద్ధాల్లో కూడా వాడడం లేదండి. ఏనుగు గౌరవం తగ్గిందా? ఆలోచించండి. ఏనుగులు ఇదివరకు చాలా వాడేవారు, ప్రజా జీవితంలో ఒక భాగం అది. ఏనుగులకు సంబంధించిన సరుకులు అమ్మే దుకాణాలు ఉండేవి. ఏనుగును కట్టే తాడును వారి అంటారు, ఏనుగును కట్టే కొయ్యను ఆలానం అంటారు, ఏనుగుకి స్రవించేటువంటి జలాన్ని మదం అంటారు. ఇక ఏనుగు నడక, ఏనుగు వాడే ఆభరణాలు, ఏనుగు ఉండే సుడులు, మొత్తం గజశాస్త్రం ఉంది. ఈ శాస్త్రం అంతా మూలబడింది వేళ. ఏదో బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపుల్లో తప్పితే ఏనుగులు కనపడలేదు, రోడ్ల మీద పీనుగులు కనపడుతున్నాయి, అర్భక శరీరాలు. ఇంకా వాడకం తగ్గిపోయింది. యుద్ధాల్లో ఏనుగులు గజబలం ఉన్నవాడు. ఇప్పుడు ఏమీ గజబలం కుదరదు ఇక్కడ. గజగజలాడించే బలం కావాలి కానీ గజబలం కుదరదు ఇక్కడ. అశ్వబలం లేదు, గజబలం లేదు, రథాలు లేవు. అంత మాత్రం చేత గజబలం, ఏనుగు గౌరవం తగ్గిందా? అంచేత వేదాల్లోనే అన్నీ ఉండాలని కూడా ఆలోచించడం పొరపాటు. ఉండవలసిన అవసరం ఏం లేదు. ఆ కాలానికి ఏవి అవసరమో అవి ఉన్నాయి. తర్వాత కావాలంటే మనం చేర్చుకుంటాం, లేకపోతే మనం కొత్తగా నేర్చుకుంటాం. తప్ప ఈ మొత్తం పిడివాదాలు చూడకి వెళ్ళిపోతారని అటు ఇటు కూడా అక్కడే మొత్తం దెబ్బతింటుంది. అందవలసిన యువతరానికి అందకుండా పోతుంది. వీడికి నమ్మాలో తెలియదు, నమ్మకూడదో తెలియదు. ఎందుకంటే వాడింతకే చదవలేదు వాటిని. పోనీ ఎవరన్నా చదువుదామంటే కొంతమంది రాశారు విచిత్రంగా, మొత్తం తాత్పర్యాలన్నీ ఒక మాట కూడా వదిలిపెట్టకుండా నిఘంటువులో అర్థాలన్నీ రాసి పారేస్తే అంతా హింసాకాండ కనపడుతుంది వేదం తాత్పర్యాలు. ఒళ్ళు మడిపోతుంది చదివేవాడికి. ఇదే వైదిక నాగరికత. దాని సారాంశం వేరు, దాని అంతరార్థం వేరు. నేను అందుకే చెప్పాను, నిజంగా వేదముల యొక్క సారం తెలియాలి అంటే అత్యాధునికంగా కొత్తగా చక్కగా సంస్కారవంతంగా రాశారు. విశాఖపట్నంలో ఉంటున్న రామవరపు శరత్బాబు గారు, విశ్వనాథ వారి ప్రత్యక్ష శిష్యులు. చతుర్వేద చంద్రిక అనే పుస్తకం దొరుకుతోంది. విశాలాంధ్ర, నవోదయ మొదలైన పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతోంది. సంక్షిప్త సుందరంగా రాశారు. 400 పేజీలు. హాయిగా వరుసగా కూర్చుంటే 10 రోజుల్లో అయిపోతుంది. రోజు గంటన్నర పెట్టుకుంటే. అందులో ముందు చంద్రిక అని అందులో సారాంశం అంతా రాశారు, 4 పేజీలు. తర్వాత మళ్ళీ దాంట్లో ఉండే మంత్రాల సారాంశం అంతా ఏది వదిలిపెట్టకుండా రాశారు. ఎక్కడ మనం అపార్థం చేసుకునే అవకాశం ఉందో అక్కడ అసలైన అర్థాన్ని వివరించారు. ముఖ్యమైనటువంటి మంత్రాలు, బాగా ప్రసిద్ధమైన మంత్రాలు కొన్ని వేదాల్లో ఉండేవి, ఇప్పుడు వాడుకలో కూడా ఉండి బ్రాహ్మణులు తరచు మంత్రపుష్పాల్లో వాటిలో చదువుతూ ఉన్న వివరించారు. చతుర్వేద చంద్రిక ఒక్కటే బైండింగ్ 400 పేజీలు ఉంటుంది. 385 పక్కా లెక్క చెప్పాలంటే.
చక్కగా సరిపోతుంది. నిత్యము పారాయణ కూడా చేయొచ్చు, విషయాలు తెలుస్తాయి. దాని నుంచి మళ్ళీ మహిమలు మాయలు ఆలోచించద్దు. ఈ పారాయణ చేశాక మనవడు పుట్టాడు, ఈ మనవడికి వేదానికి సంబంధం లేదు. ఇన్ని వేదాలు ఉదయించింది మనవాళ్ళ కోసమో మరమరాల కోసం కాదు. ఈ మహిమలు అంటగట్టద్దు. అదో గ్రంథం చదవండి అంతే, విషయం తెలుస్తుంది. ఏది గ్రహించాలో ఈ నాగరికతకి ఈనాటికి ఏది అవసరమో అది గ్రహించడం, మిగిలింది వదిలేయడం. ఇంకా దాని చుట్టూ సాలిగూళ్ళు పేర్చద్దు. ఈ పేర్చబట్టే మొత్తం ఎవరికి ఏమీ అర్థం కాకుండా పోయింది, అంత అయోమయంగా మిగిలింది హిందూ ధర్మం అనేది. ఒక వర్గం కాదు, ఒక ఆలోచన కాదు, ఒక మాట కాదు, ప్రతి పండక్కి గొడవే. ఎందుకంటే అసలు ఆ పుస్తకాన్ని గురించి మూర్ఖంగా సమర్థించేవాడు ఒకడు, మూర్ఖంగా వ్యతిరేకించేవాడు ఒకడు. ఇది వేదాల కథ. ఇప్పుడు వేదం గురించి మనం తెలుసుకోవాలంటే ముందు చదవాలా వద్దా? ఖచ్చితంగా వేదం చదువుతుంటే కనీసం ముందు వినాలి. ఎందుకంటే వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతీనాదము, వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతీనాదము వేద పండిత నినాదము. ఒక వేద సదస్సు జరుగుతుంటే విజయవాడలో, అయ్యా గరికపాటి వారు మీరు వచ్చారు, వేదం గురించి పద్యం చెప్పండి అంటే ఆశువుగా చెప్పిన పద్యం ఇది. వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతీనాదము వేద పండిత నినాదము దుర్మదమత్త బుద్ధి విచ్ఛేదము షడ్రిపోద్ధతి నిషేధము. దుర్మదమత్త బుద్ధి విచ్ఛేదము షడ్రిపోద్ధతి నిషేధము మోదము శైవ వైష్ణవాభేదము మోదము శైవ వైష్ణవాభేదము శ్రోత్రయుగ్మముల పేర్చిన త్రుప్పు వదల్చనీయడన్. శ్రోత్రయుగ్మముల పేర్చిన త్రుప్పు వదల్చనీయడన్. వేదము దివ్యనాదము. నిజంగానే అది దివ్యనాదం, మనిషికి వివేకాన్ని అందించే గొప్ప నాదం. భవ్య భారతీనాదం, సరస్వతీదేవి వీణ వాయించినట్టుగా ఉంటుంది వేదం చదువుతూ ఉంటే, వేద పండితులు సుస్వరంగా చదువుతూ ఉంటే. అందున ఇద్దరు కలిసి చదువుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. 20 మంది చదివినా పర్వాలేదు, కోరస్ కలవాలి, బాగా కలవాలి, ఎక్కడ తేడా రాకూడదు. సాధారణంగా కలుస్తుంది. ఇంకా సంగీత కచేరీల్లో కూడా ఇద్దరు పాడుతుంటే ఒక్కోసారి తేడా వినపడుతుంది. కానీ వేద పండితులు ఏమిటో మరి వాళ్ళ మహిమ 20 మంది చదివినా తేడా కనపడదు, ఒక్కలాగే ఉంటుంది. ఆ గురువుల శిక్షణ అటువంటిది. అందుకే అది ముఖతహా నేర్చుకోవాలి తప్ప అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ను కామాలు ఫుల్ స్టాపులు పెట్టి నేర్చుకునేది కాదు. అది కుదరదు, గురుముఖతహా నేర్చుకోవాల్సింది. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో శుభ్రంగా చీపురపల్లి ఎట్టి గురువు గారు నాలుగు మీద ఓ పోటు పొడిచి చూపించాల్సిందే. ఇది ఇక్కడ చేరాలి రాబ్బాయి, లేకపోతే ఇది పలకదే. వృషదత్ ఈ వృషదత్ అంటే ఎలా పలకాలి వారేది. ఏదో తోచిన ఒత్తి పెట్టేస్తే కుదరదు అక్కడ, అంత కష్టం. అసలు ముందు అన్నం అరుగుతుంది వేదం, మిగిలినవన్నీ పక్కన అన్నం అరుగుతుంది వేదం చదివితే. శుభ్రంగా పప్పు నెయ్యి మనసపొట్టు కూరేసుకుని కొట్టేసిన వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం శుభ్రంగా మళ్ళీ గారెలు ఆవళ్ళు లాగించగలిగారంటే ఈ ఉచ్చారణే కారణం. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. అరక్కి ఏమవుతుంది, మంది కాదు, వేరే వాడితే కూడా అరుగుతుంది, వింటున్నవాడిది కూడా అరుగుతుంది. ఆ శబ్దంలో అంత గొప్పతనం ఉంది. అందుకని ముందు మనం గౌరవంగా వినాలి, తర్వాత విషయాలు తెలుసుకోవాలి. అలా విని వదిలేయకూడదు. ముఖ్యమైనది షడ్రిపోద్ధతి నిషేధం. కామక్రోధ లోభమోహాలను జయించగలుగుతాం. వేదాల్లో అటువంటి కథలు ఉన్నాయి. యమయమీ సంవాదం అని ఉంటుంది. అసలు కామవాంఛ ఉండదండి ఆ సంవాదం చదివితే. ఎంత ఉదాత్తంగా నడుస్తుందో అది ఋగ్వేదంలో ఉంటుంది. యముడికి ఆయన చెలుడికి జరిగిన సంవాదం. దాని కారణంగానే యమద్వితి ఏర్పడింది, దీపావళి విధియ. ఆ రకంగా కామక్రోధ లోభమోహాలను పోగొట్టగలుగుతుంది. దుర్మద బుద్ధి మత్సర ఛేదము. మదంతో మత్తెక్కిపోయిన వాడు మత్తు విదిలిచేస్తుంది. ఏమిట్రా నీకు తెలుసున్నది ఏముందిరా, ఏం జ్ఞానం ఉందని అడుగుతున్నావురా. పరమాత్మ శక్తి, అమ్మవారి యొక్క శక్తి లేకపోతే అగ్నిదేవుడు గడ్డి పరకన కాల్చలేకపోయాడు, వాయువు గడ్డి పరకన కదిలించలేకపోయాడు, వరుణుడు గడ్డి పరకన తడపలేకపోయాడు. వేదంలో ఉంటుంది ఈ కథ, ఉపనిషత్తుల్లో. ఇవి చదివితే కళ్ళు తెరుచుకోవండి. నిజానికి ఒక్క వేదం చాలదాండి జాతిని ఉద్ధరించడానికి. అంత పిడివాదం చేయాలా దానికోసం? అవునని ఒకళ్ళు, కాదని ఒకళ్ళు. అసలు విషయం చదవకుండానే ఇరు వర్గాల వారు వాదిస్తారు. అసలు విషయం చెబితే దాని ప్రయోజనమో తెలుస్తుంది, పరిధి తెలుస్తుంది, పరిమితి కూడా తెలుస్తుంది. పరిమితిని అంగీకరిస్తే తప్పేం లేదు.
దాని పరిమితి దానికి ఉంది, దాని ప్రయోజనము దానికి ఉంది. అవధానాలు గొప్పవే ఒక అవధానంగా చెబుతున్నా, కానీ అవధానమే మహాకావ్యం అంటే కుదిరే పని కాదు. నా అవధానంగా నేనే ఒప్పుకోను ఆ విషయాన్ని. అవధాని కవిగా తనను తాను రుజువు చేసుకోవాలంటే మహాకావ్యం రాయాల్సిందే. అవధానం కావ్యం అంటే నేనే ఒప్పుకోను. 4 సమస్యలు 16 దత్తపదులు కలిపి కావ్యం అవుతుందా? నేను అవధానంలో ఉన్నాను కదా, అవధాన విద్య గొప్పదనడం కోసం అవధానమే చాలు, ఇంకేం అక్కర్లా, అవధాన కవి కంటే గొప్పవాడు, ఈ మాటలు మాట్లాడదు ఇక్కడ. కుదిరే పని కాదు. ఇట్టి పరిస్థితుల్లో కవే గొప్పవాడు. అలాగే మనం ఏదో ఒక విద్యలో ఉన్నాం కదా, నా విద్య గొప్పదని మాట్లాడదు. ఇంకా అది స్వార్థం, అది అహంకారం. అది వేద పండిత నినాదము. అసలు వేద పండితుల ముందు నినాదం, ఎందుకంటే వాళ్ళ ఆ కంఠం వినపడదని అందరూ దాసోహం అయిపోతారు. అది నినాదమే వాళ్ళకి. షడ్రిపుద్ధతి నిషేధము, మోదము, చదువుతుంటే వింటుంటే అన్ని విధాలా ఆనందం కలిగిస్తుంది. శైవ వైష్ణవ భేదం, రుద్రాధ్యాయాలు ఉన్నాయి, విష్ణుస్పరమైన పురుష సూక్తం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడా భేదం కనపడదు. అసలు అది వింటుంటేనే ముందు చెవుల్లో తుప్పు వదిలిపోయినట్టుగా ఉంటుంది. అది వేదం. 338వ నామం అది. వేద జనన్యై నమః విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని. 339వ నామం విష్ణుమాయాయై నమః. విష్ణుమాయా విలాసిని ఒక నామం కాదు. విష్ణుమాయ వేరు, విలాసిని వేరు. విష్ణుమాయా విలాసిని. ఏమిటి విష్ణుమాయ? కాళికా పురాణంలో చాలా చక్కగా చెబుతారు దాని గురించి. అవ్యక్త వ్యక్త రూపేణ రజసత్వతమో గుణై విభజ్యయాసార్థం విష్ణుమాయేతి సోచ్యతే. అవ్యక్తము వ్యక్తము అనేటువంటి 2 రకాలుగా విభక్తమైంది దైవీ శక్తి, మాయాశక్తి. అవ్యక్తంగానూ ఉంటూనే వ్యక్తమైంది. ఎందువల్ల వ్యక్తం కాగలిగింది? అలాగా అవ్యక్తం వ్యక్తం ఎందువల్ల అయింది? రజస్సత్వ తమో గుణై. రజోగుణం, సత్వగుణం, తమోగుణం కారణంగా త్రివిధ గుణాలు అంటే పంచభూతాలు త్రిగుణాలు కలిపి ఆడుతున్నటువంటి నాటకమే ఈ మాయే. ఈ నాటకం అంతా, ఈ జగన్నాటకం అంతా. పంచభూతాలు 5 తత్వాలు, ఈ పృథివీ, తేజో, వాయువులు, ఆకాశాలు. వాటి మీద సత్వరజస్తమో గుణాల ప్రభావం పడింది. అంతే మొత్తం నాటకం తయారైంది. అణువులు పరమాణువులు కలయికలాగా 5 ఇవి 3. మొత్తం సృష్టి నిర్మాణాన్ని గురించి శాస్త్రజ్ఞులు చెప్పింది కూడా అణువులండి, పరమాణువులండి. పరమాణువుల్లో మళ్ళీ 3 ఉన్నాయండి, 6 ఉన్నాయండి. ఆ లోపల ఏమీ లేదనే విషయం తెలిసే వరకు వీళ్ళకి అర్థం కాదు. అది ఆ మూలమైన దాంట్లో ఇవన్నీ మాయారూపకంగానే వ్యక్తం అవుతున్నాయి. మాయ మీద పరిశోధన ఎంత చేసినా అన్నీ కలిపి మాయే అవుతాయి చివరికి. అది కేవలం ఆధ్యాత్మిక అనుభూతి ద్వారానే తెలిసే విషయం అది. అందుకోసం అరుణాచలం పోవాల్సిందే, రమణ మహర్షి దగ్గర కూర్చోవలసిందే, వేరే దారి లేదు. అది కాకుండా భౌతికంగా ఏదో కొట్టాలు గొడుగులు పెట్టి నిరూపిద్దామంటే ఇలాగే ఉంటుంది. అది అవ్యక్తమై వ్యక్తం కూడా ఎలా అవుతుంది? విద్యుత్తు ఉదాహరణ. విద్యుత్తు తీగలో ఉండడం కాదు, నీటిలో లేకుండా తీగలోకి రాలేదు కదా. నీటిలో ఉందా లేదా విద్యుత్తు? గాలిలో విద్యుత్తు ఉన్నది లేదా? పవన విద్యుత్తు లాగుతున్నారు, జల విద్యుత్తు లాగుతున్నారు, నీటిలో ఉంది. భూమిలో విద్యుత్తు ఉంది, ఎర్త్ చేస్తున్నారు చివరికి. శక్తి రూపంలో, అగ్ని తేజస్సు రూపంలో భూమిలో ఉంది, నీటిలో ఉంది. ఆ తేజస్సు అగ్నిలో ఎలాగో ఉంది విద్యుత్తు. విద్యుత్తే అగ్ని, వైద్యుత అగ్ని అంటారు. వాయువులో ఉంది పవన విద్యుత్తు. ఈ అన్నిటికీ మూలమైన ఆకాశంలోనూ ఉంది. కాబట్టి మేఘంలో మెరుపేలా వస్తుంది. మరి పంచభూతాల్లోనూ ఉన్న విద్యుత్ శక్తి వ్యక్తమైందా? నీటిలో మామూలుగా వేళ్ళు ఎడితే ఎవరికి షాక్ కొట్టదు. కానీ ఒక విద్యుత్ తీగైనా అందులో పడితే మాత్రం నీరు షాక్ కొడుతుంది. నీటికి దాన్ని అందుకుని ప్రవహింపజేసే లక్షణం ఉంది. అలాగని ఈ విద్యుత్ తీగలో ఉన్నటువంటి విద్యుత్ మూలంలో కడితే జల విద్యుత్ ద్వారా జలంలోంచి తీసింది, గాలి ఆధారంగా తీసింది, జలం ఆధారంగా తీసింది, బొగ్గు కారడం ఆధారంగా తీసింది, అగ్నిలోంచి. అది అందులోంచి వచ్చింది కాబట్టి దానిని మళ్ళీ భరించగలుగుతోంది, ధరించగలుగుతోంది. తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు తిరిగి తల్లిదండ్రులను ధరించినట్టే పోషించినట్టే. వారు కాబట్టి ఎవరు చూస్తారు? వారి నుంచి వచ్చారు, వారిని చూస్తారు. వీరి నుంచి వచ్చిన వారు వీరిని చూస్తారు. అంచేతను అవ్యక్తం వ్యక్తం కావడం మనకు విద్యుత్ శక్తితో అర్థమైపోతుంది. అణుశక్తి, అణువాయుధాలు అన్నారు, అవి అవ్యక్తంగా ఉంటాయి. యుద్ధం వచ్చినప్పుడు అవసరమైతే వ్యక్తం అవుతాయి. వ్యక్తం కాలేదంటే అస్తమానం అవుతాయి. అవ్యక్తం అయితే మనం వ్యక్తం కావు. అంటే భగవత్ శక్తి అని అంతే. విద్యుత్ శక్తి, అణుశక్తి ఏది అర్థమైనా
తెలుస్తుంది. మనిషిలో కూడా ఒక శక్తి ఉంది, అపారమైన జ్ఞానశక్తి ఉందండి. అది ఎక్కడ వ్యక్తమైంది? మా బోటిగాళ్ళకి ఓ సహస్రావధానం చేస్తే శక్తి వ్యక్తమైంది. కనీసం ఒక అష్టావధానం చేస్తే ఓ 2-3 గంటల్లో అది చెబుతూ ఉంటే ఏమిటి పద్యాలు ఏమిటి, ఈ మనుషులు ఏమిటి, కూర్చోవడం, ఆ సమస్యలు ఏమిటి, ఆ దత్తపదులు ఏమిటి, ఆ వర్ణనలు ఏమిటి, అప్పటికప్పుడు ఎలా చెబుతున్నాడు, మధ్యలో ఈ అప్రస్తుతం గొడవ ఏమిటి, ఆయన ఎలా చెబుతున్నాడు అంటే ఆ శక్తి ఆయనలో వ్యక్తం. అంతకుముందు ఆయన గురిగా బడ్డీ కొట్టు దగ్గర చుట్టకాల్చుకుంటూ ఉంచవచ్చు, అదే అవధాన గారు, దానికే ఉంది. ఈయన నేను అవధానం చేసిందంటే అలాగే ఉంటుంది. మరి అష్టావధానానికి ఎంత అయితే శతావధానం, సహస్రావధానం, 1000 పద్యాలు అప్పగించడం, ఆ శక్తి ఆయనలో ఉంది. మామూలుగా అది వ్యక్తం కాదు. ఇంట్లో ఇడ్లీ తింటుంటే వ్యక్తం అవుతుంది ఆ సహస్రావధాన శక్తి, వేదిక మీద వ్యక్తం అవుతుంది. అంచేత మానవ శక్తిలో వ్యక్త అవ్యక్త స్థితులు కనపడుతున్నాయి, విద్యుత్ శక్తిలో కనపడుతున్నాయి, అణుశక్తిలో కనపడుతున్నాయి. మరి దైవశక్తిలో ఉండవా? దేవుడు ఎదురుగా వచ్చి నీకు దర్శనం ఇవ్వాలంటే ఏమిటాడు? అంత ఈయన చేసిన పుణ్యం. అవ్యక్త వ్యక్త రూపేణ రజస్సత్వతమో గుణై విభజ్య సార్ధం సా విష్ణుమాయేది సోచ్యతే. అలా 2 రకాలుగా 3 గుణాల చేత 2 అవ్యక్తంగాను వ్యక్తంగాను విభజింపబడినటువంటి శక్తే విష్ణుమాయాశక్తి అని కాళికా పురాణంలో చెప్పారు. విష్ణు పురాణంలో కాదు, కాళికా పురాణంలోనూ ఉంది. దాన్నే విష్ణు సహస్రంలో చెప్పారు చూడండి. యుగాదికృత్ యుగాదికృత్ యుగావర్తోనైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజితు. అదృశ్యో వ్యక్తరూపశ్చ, ఆ మాట చూడండి, అదృశ్యక కనబడట స్వామి, వ్యక్తరూపశ్చ మళ్ళీ కనబడతాట. అదేం మాటలండి? పరస్పర వైరుధ్యాలు మీకు విష్ణు సహస్రంలో చాలా కనపడతాయి. అవి వైరుధ్యాలు కావు, వైవిధ్యాలు. అదృశ్య వ్యక్తరూపక, భయకృత్ భయనాశనః, సుపర్ణో భుజగాసనక. సుపర్ణుడు ఎవరు? గరుత్మంతుడు. భుజగాసన పాము. సుపర్ణో భుజగాసనక గరుత్మంతుడు. గరుత్మంతునికి విశేషం. సుపర్ణో పవనాశనక అంటారు, పామును కూడా చెబుతూ. ఒకే చోట పాము గరుత్మంతుడు, ఒకే చోట అదృశ్యము వ్యక్తరూపము, ఒకే చోట భయకృత్తు భయాంతక, ఒకే చోట కామహ కామకృత్తు. ఈ వైరుధ్యాలు ఇవి. కానీ అన్నీ ఒకటే చేస్తుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రకాలుగాను ఉండేది విద్యుత్ శక్తే. అది అర్థమైనా ఇది అర్థమవుతుంది. యుగాదికృత్ యుగావర్తోనైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజితు. అదృశ్య వ్యక్తరూపకాని, వ్యక్తరూపకాని విష్ణు శక్తిని వ్యక్త రూపంలో వాడాడు అక్కడ. ఇంకో చోట విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతాననక. విశ్వమూర్తి, మహామూర్తి, దీప్తమూర్తి, అనేకమూర్తి, అనేక రకాల రూపాలు ధరించాడు ఉంటేనే అవ్యక్త, ఆయన వ్యక్తంగా అన్ని రూపాలు ధరించాడని నువ్వే చెబుతున్నావు, అవ్యక్త అంటావు. అదే మరీ రహస్యం. ఆయన అవ్యక్తం, అసలు ఆయన తత్వం అవ్యక్తం. ఆ మాటకు వస్తే వ్యక్తావ్యక్తాలకు అతీతం. కానీ వ్యక్తం అవుతాడు. విద్యుత్ శక్తిలాగే, అణుశక్తిలాగే, మనిషిలో శక్తిలాగే, బుద్ధిశక్తిలాగే. దేంట్లో ఉన్న ఏ శక్తి అయినా వ్యక్తమైతే కానీ ఎవరికి తెలియదండి. అసలు బయటకు వస్తే కానీ ఇంట్లో మనుషులు ఉన్నారో లేదో తెలియట్లేదు. లోపల బయట నుంచి చూస్తే కొన్ని ఇళ్ళు తాళం వేసినట్టే ఉంటాయి, అంత నిశ్శబ్దంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది అంటూ ఉంటారు కూడా, పల్లెటూళ్ళు అటువంటి వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడతారు. అసలు ఏమంటే ఆ పిల్లని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చామండి అంటే, ఆ పిల్ల చేసుకోవాలమ్మా నిజంగా ఇంట్లో ఉన్నట్టు కూడా తెలియదంట. అది గొప్ప గుణంగా భావిస్తారు ఆడపిల్ల విషయం. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ పూర్వం దాన్ని గొప్ప గుణంగా భావించారు. ఇప్పటికే అలా అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఆ పిల్లలిద్దరు ఇంట్లో ఉంటారమ్మా, తల్లి పిల్లలు ఇంట్లో ఉన్నట్టే తెలియదమ్మా ఎవరికి. అంటే ఏదో వాళ్ళ కాలక్షేపం ఏదో వాళ్ళు లోపల చేసుకుంటారు తప్ప బయటికి రావడం, 10 మందితో ఊరికే మాట్లాడడం, అన్నింటిలో కల్పించుకోవడం ఉండదు. అంటే అన్నింటిలోనూ కల్పించుకుంటారంటే ఏదో తేడా ఉంటుందని వీళ్ళు అనుమానించే అవకాశం ఉంది. అందుకే నా కుటుంబం గురించి గొప్పగా చెప్తారు ఆ విషయానికి. అసలు బయటికే రారో, ఉన్నారో, పోయారో అన్నట్టుగా మాట్లాడరు. అది గొప్ప విషయం అంటారు. అది అవ్యక్త స్థితి. రేపొద్దున అదే ఆడపిల్ల చేసుకున్న అబ్బాయి ఇంటికి కాపురానికి వస్తే బ్రహ్మాండంగా వ్యక్తం అవుతుంది. ఆ రకంగా విష్ణు సహస్రంలో మనకి అవ్యక్తగా అనే నామము స్పష్టంగానే ఉంది, వ్యక్తగా అనే నామం స్పష్టంగానే ఉంది. అదృశ్యో వ్యక్తరూపశ్చ అంటే వ్యక్తరూప అని చెప్పారు. అనేకమూర్తిర్ అవ్యక్త, అనేక మూర్తులు ఉన్నప్పటికీ ఆయన అవ్యక్తంగా ఉంటాడు. అసలు ఆయన స్వరూపం అవ్యక్తమే అని కూడా చెప్పారు. అంచేతన వ్యక్తావ్యక్త స్వరూపాలతో 2 రకాలుగా విభజింపబడి వ్యక్తమయ్యేటువంటి శక్తే విష్ణుమాయ అని మనకి కాళికా పురాణం, మనం విష్ణు సహస్రం ద్వారా రుజువు చేసుకుని ఇప్పుడు ఈ మాయ నుంచి బయటపడడం ఎలాగా? దైవీ శేషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సులభమైన ఉపాయం కృష్ణుడే చెప్పాడు, మనకి ఇష్టం లేక. కానీ
నేనే విధించాను ఈ మాయని, మమ మాయ. దైవీహ్యేష, ఇది దైవీమాయ. గుణమయి, సత్వరజస్తమో గుణాలు, పైన కాళికాపురాణంలో చెప్పిందే. పైగా గుణం అంటే తాడు, మూడు పోగులతో కలిపి పేనేసానయ్యా తాడు, పాశం ఎవడో తట్టుకోలేకపోతున్నాడు. అది వాడి వల్ల వచ్చింది, వాడు కనిపెట్టట్లేదు ఆ విషయాన్ని. ఆ 3 గుణాలకి మూలమైన మనస్సు లోపల కడితే అర్థమైపోతుంది. మనం వెళ్ళంగా అంతవరకు 3 గుణాలను పట్టుకు ఎడుస్తూ ఉంటాం. ఇందులో మళ్ళీ ఒకటి మంచిది, ఇంకాస్త మంచిది, ఇంకాస్త మంచిది అని లెక్కలు వేస్తూ ఉంటాం. మొత్తం తోసి పారేయాలి. అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయను జయించాలంటే త్రిశూలం ఉపయోగించాలి, 3 అంచుల ఆయుధం. అందుకే మహిషాసురుడు మెదడు మొద్దుబారిపోయి దున్నపోత అయిపోతే మహిషాసురుడు అంటారు, ఎంత చెప్పినా వినకుండా. ఆ మహిషాసురుడి మీద ప్రయోగించింది త్రిశూలం ప్రయోగించింది అమ్మవారు, చూసుకోండి. ఏ ఆయుధానికి వాడు చావలేదు. కరవాలం పెట్టి కొట్టినా, ఏం గద పెట్టి కొట్టినా పోలా. ఎందుకంటే త్రిగుణాత్మకమైన మా దున్నపోతు బుద్ధి అది, ఎంతకీ మారని బుద్ధి. దాన్ని మొత్తం 3 గుణాలని ఒకసారి ఛేదించే విధంగా సంహారం చేయాల్సిందే. అందుకే త్రిశూలాయుధం. ఆ కథ సారాంశమే అది. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతే. అది ఆ త్రిగుణాత్మకమైన మాయలో పడిపోయానని గ్రహించి భగవంతుడి పాదాలను శరణు వేడితే ప్రహ్లాదుడిని బయటపడేసినట్టు పడేస్తాడు. లేదు నన్నేం చేస్తుంది ఈ మాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తే బయటపడేస్తాడు. అప్పుడు కూడా హిరణ్యకశ్యపుని బయటపడేసినట్టు పడేస్తాడు, చీల్చేసి పీల్చేసి, మహిషాసురులాగే. అంచేది ఎలా బయటపడాలి? వైరభక్తితోనో శరణాగతత్వంతోనో మనమే గ్రహించుకోవాలి. దానికే శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతున్నారు, ఏ భగవంతుడు విష్ణువైనా సరే తన శక్తి కోసం నిన్నాశ్రయించవలసిందేనమ్మా, తిరుగులేదు. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం, హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయతు స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా, స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అద్భుతమైన మాట అండి. రతినయనలేహ్యేన వపుష. ఏం పదప్రయోగాలు. మతిపోతుంది శంకరాచార్య సాహిత్యం చదువుతూ ఉంటే. తత్వానికి కాదు, కవిత్వానికి కూడా. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ, నమస్కరించిన వారికి సౌభాగ్యాన్ని కలిగించేటువంటి నిన్ను ఆరాధించడం వల్లే విష్ణుమూర్తి అంతటి సుందర రూపాన్ని ధరించగలిగాడమ్మా అన్నారు. ఎంత సుందర రూపం అండి! విష్ణుమూర్తి స్త్రీ రూపం ఎప్పుడు ధరించాడండి? అది అంత సుందర రూపమా అంటే అవును. పురాణారీ భూత్వా, ఇదివరకు ఒకసారి స్త్రీ రూపాన్ని ధరించలేదా విష్ణువు? ఎప్పుట? పురరిపుమపి క్షోభమనయతు. త్రిపురాసుల సంహారం కూడా చేసినందు మించిన వాడు లేడు. నేనే మాయలోనో పన్ను, నేనే మోహంలోనో పన్ను, యావత్తు భూమిని రథంగా ధరించా, సూర్యచంద్రుని రథ చక్రాలుగా పెట్టుకున్నా, వేదాలను గుర్రాలుగా చేసుకున్నా, బ్రహ్మదేవుని సారథిగా చేసుకున్నా, జగత్తునంతా మోహంలో ఉంచే విష్ణుమూర్తిని బాణంగా చేసుకున్నా, మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకున్నా, వాసుకుని వింటినారిగా చేసుకున్నా అని గర్వించినటువంటి శివునికి జగన్మోహినీదేవి రూపంలో కనిపించి మొత్తం వ్యామోహంలో ముంచేశాడు. తూర్పుగోదావరి జిల్లా రాలి జగన్మోహిని కేశవస్వామి. కొంచెం ముందు శివాలయం ఉంటుంది, తర్వాత విష్ణు ఆలయం ఉంటుంది. ఎందుకంటే ఈ చేయి ఆయన పట్టుకున్నాడు, అక్కడ ఆగాడు, ఇద్దరు కలిసి అక్కడ వెలిశారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆలయం. ముందు రూపం అంతా ఇలా విష్ణువు కనపడుతుంది, వెనకాల చూస్తే హాయిగా స్త్రీ శరీర అవయవాలు కనపడుతూ ఉంటాయి. ప్రత్యక్ష నిదర్శనం భగవన్ మహిమకి. ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర. అలాగే పురరిపుడైనటువంటి శివుడికి కూడా క్షోభ కలిగించాడు. అంతేకాదు స్మరోపి త్వాం నత్వా, మన్మధుడు లోకం మొత్తాన్ని ఇంత మోహంలో ముంచెత్తగలుగుతున్నాడే మన్మధుడు, ఆయనకా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? త్వాం నత్వా, నీకు నమస్కరించడం వల్ల. ఏం చెబుతున్నారు శంకరాచార్య? రతినయన లేహ్యేన వపుష. ఏం కవిత్వం అండి! రతిదేవి కళ్ళకి పచ్చకర్పూరం కప్పేశాట. రతినయన లేహ్యేన వపుష. ఆ మన్మధుని శరీరం ఎంత అందంగా ఉంటుంది అంటే, లోకంలోనే ఎవరైనా అందంగా ఉంటే నవమన్మధుడు అంటారు కదా. అంటే వాడికి ఒక్కతే భార్య కానీ వాడికి 9 మంది అనమాట, అందుకే నవమన్మధుడు అంటారు. నవరాత్రుల్లాగా ఇప్పుడు కొత్త మన్మధుడు ఉండే అని అర్థం అనమాట. అందుకని రతిదేవి కళ్ళకి పచ్చకర్పూరం కప్పేసినంత అందమైన శరీరం అంటే ఇది. రతినయన లేహ్యేన వపుష. ఆయన ఏం చేయగలిగాటే మోహంలో ముంచడం. మనబోటిగాళ్ళం కాదు, మనబోటిగాళ్ళకి మన్మధుడు ఎందుకండి? ఓ సరోవరం చాలు మనం మోహంలో పడ్డానికి.
మన పాలిట ఊరికే సినిమా నటులు చాలు, వేరే వాళ్ళు అక్కర్లేదు. వ్యామోహన్ వాళ్ళకు ఫోటోలు చూస్తేనే పడిపోయే రకాల మనం ఎంత వాళ్ళము. మునీనామప్యంత ప్రభవతి మోహాయ భవం జగతాం, మోహాయ మహత. మహానుభావులు వేల ఏళ్ళు తపస్సులు చేసినటువంటి మునీశ్వరుల మనస్సుల్లోనే మోహాన్ని సృష్టించగలిగాడు. విశ్వామిత్రుడు ఉదాహరణ, పరాశరుడు ఉదాహరణ, ఇంకా చాలా ఉన్నాయి. కొందరు తెలిసిపడ్డారు, కొందరు తెలియకపడ్డారు, కొందరు తెలిసి తెలియకపడ్డారు. అందుకని ఆ శక్తి అటువంటిది. అందుకే పూర్వక ఎవరో సరదాగా చెబుతాడు మన్మథుని గురించి, వస్తుమేకం ద్విధాకర్తం భగవస్సంతి ధన్వినక మారయేకో మహాధన్వి ద్వయమేకం కరోతి సఖ. లోకంలో ఎవరన్నా బాణం వేస్తే ఒక వస్తువు రెండుగా చీలిపోతుంది. మన్మథుడు ఏమిటో విచిత్రమైన విలుకాడండి. ఒక వస్తువు రెండుగా చీలకొట్టడం మానేసి, ఒక వస్తువుని రెండు చేయడం మానేసి ఇద్దరిని ఏకం చేస్తున్నాడు వీడు. అటువంటి మహాశక్తి మన్మథునికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కామపి కృపాం అపాంగా తేరబుద్ధ్వా జగదిదం అనంగో విజయతి, సౌందర్యలహరిలో చెప్పిన మాట. అంచేత అందరము ఆ శక్తిని ఆశ్రయించాలి. అదే విష్ణుమాయా శక్తి. అంచేత విష్ణుమాయాయై నమః. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.